नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఉన్నట్టు ఫోర్త్ అయిపోయి థర్డ్ కూడా పడిపోయింది. అవునవునవును ఇప్పుడు కరెక్ట్గా బీజేపీ ఆఫీస్ వెనకగలి బీజేపీ ఆఫీస్ రోడ్లో వస్తే మసీద్ దాటగానే లెఫ్ట్. ఉన్నట్టు ఫోర్త్ అయిపోయి థర్డ్ కూడా పడిపోయింది. అవునవునవును ఇప్పుడు కరెక్ట్గా బీజేపీ ఆఫీస్ వెనకగలి బీజేపీ ఆఫీస్ రోడ్లో వస్తే మసీద్ దాటగానే లెఫ్ట్. మూడు గంటల ప్రాంతంలో కుక్కడపల్లి విలేజ్లో ఒక భవనం నిర్మాణ దశలో ఉన్నది. ఇది ఈ స్లాబ్ ఒక 5th ఫ్లోర్ స్లాబ్ కూలి మరి దాని మీద ఈ రెడీమిక్స్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో దాంతోపాటు స్లాబ్తో పాటు కింద కూలిపోవడం వల్ల దాని కింద శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు చనిపోవడం జరిగింది. దయాశంకరు తర్వాత ఆనంద్ అనే ఇద్దరు కార్మికులు యూపీకి చెందిన వాళ్ళు ఈ రెడీమిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈరోజు స్లాబ్ వేయడానికి వచ్చి వాళ్ళు ఈ ప్రమాదంలో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ఇంకొక తోటి కార్మికుడు ఎవరైతే వాసు అని ఉన్నాడో అతడు సింపుల్ ఇంజరీస్తోనే తప్పించుకోవడం జరిగింది. ఇది ఇప్పుడే ఎప్పుడైతే ఇది కూలిన ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇమీడియట్గా మా పోలీసు
ట్రాఫిక్ పోలీసు, తర్వాత డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క క్రెయిన్స్, తర్వాత కటర్స్ ఇవన్నీ తెప్పించి ఆ శిథిలాల కింద ఇరుక్కున్నటువంటి ఇద్దరు కార్మికుల మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. ఈ 2 మృతదేహాలు కూడా గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రాథమికంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణంలో సరైన నాణ్యత లేకపోవడం వల్లనే ఈ స్లాబ్ కూలిపోయి ఈ యొక్క దుర్ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. దీని మీద ఈ బిల్డింగ్ యజమాని మీద, దీనికి సంబంధించిన కారకుల మీద కూడా ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి మీద కఠినంగా చర్య తీసుకుంటాం. ఎవరు లేరు, అది మొత్తం క్లియర్ అయిపోయింది, రెస్క్యూ ఆపరేషన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు మాత్రమే దాని కింద చిక్కుకోవడం జరిగింది.